మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న వెంకటరమణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. దీంతో మధురానగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి పెద్ద శబ్దంతో కాలువలో ఒక వ్యక్తి దూకినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఇక ఇట్టేవాలే పవన్ కళ్యాణ్కి ఎంపీడీఓ వెంకటరమణ ఒక లెటర్ రాశారు. వైసీపీ నేత జిప్పు ప్రసాద్ రాజు తనను వేధిస్తున్నాడని లెటర్లో పేర్కొన్నారు. 55 లక్షల లీజు డబ్బులను ప్రసాద్ రాజు ప్రభుత్వానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లీజు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత తనపై పడ్డంతో ఒత్తిడి తట్టుకోలేక సెలవులు పెట్టారు ఎంపీడీఓ. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి సెలవుల్లో ఉండగా మొన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న వెంకటరమణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. దీంతో మధురానగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ కూడా 4 నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ ఏదైతే మిస్సింగ్ కేసు అయితే నమోదవడం జరిగింది. 15వ తారీఖు ఉదయం పూట ఆయన ఇంట్లో నుంచి బయటకు మచిలీపట్నం వెళ్ళారంటూ కూడా తన భార్య ఫిర్యాదు చేసింది పెనమలూరు పోలీసులకి. ఈ ఫిర్యాదు మేరకు కూడా పెనమలూరు పోలీసులు విచారణ అయితే చేయడం జరిగింది. నిన్న మచిలీపట్నం నుంచి బయలుదేరిన వెంకటరమణ పోలీస్ స్టేషన్లో కూడా ఈ సంబంధించి రైల్వే స్టేషన్లో కూడా ఆయన టికెట్ కొనుగోలు చేయటం, అక్కడి నుంచి మధురానగర్ అంటే విజయవాడ సిటీలోని మధురానగర్ వరకు కూడా ఆయన రైల్లో కూడా ప్రయాణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఏదైతే మధురానగర్ సంబంధించి వరకు కూడా ఇక్కడ వరకు ఆయన ఫోన్ సిగ్నల్ అనేది ట్రాక్ చేయడం జరిగింది పోలీసులు. అక్కడ 4 నెలల పాటు కూడా విధులు నిర్వహించిన వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న సాయంత్రము నైట్ పూట కూడా ఈ కాలువ ఏదైతే ఉందో ఏలూరు కాలువ అంటారు దీన్ని, ఈ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నైట్ పూట ఇక్కడ ఏదైతే మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఆయన ఒక మనిషి నీళ్ళలో దూకితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అనేది ఈ పక్కనే విన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కాలువ పక్కనే ఒక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. లైటింగ్ అనేది నైట్ పూట ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ నైట్ పూట లైటింగ్ ఏర్పాటు చేసిన కొంతమంది ఆ సౌండ్ అనేది మేము విన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య ఏమన్నా వెంకటరమణ చేసుకొని ఉంటారనే అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి పోలీసులు అయితే ఒక వెహికల్తో కూడా దీనికి సంబంధించి ఈ కాలంలో గుర్రపడెక్క అనేది చాలా హెవీగా ఉంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా గుర్రపడెక్క అనేది చాలా ఎక్కువగా ఉంది. వాటర్ అనేది ఫ్లో అనేది పోకుండా కూడా గుర్రపడెక్క అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.